యువత ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ మరి అత్యద్భుతంగా మరి నా విజయంలో భాగస్వాములు అయినందుకు దాంట్లో తాళరేవు నియోజకవర్గంలో తాళరేవు మండలంలో కూడా మీరందరూ కూడా ఎంతో ప్రేమతో మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇలాంటి వన సమారాధనలో కుటుంబ సమేతంగా జరుపుకోవాలి. ఎందుకంటే మనకి పూర్వంలా లేదు, ఇప్పుడు కుటుంబ వ్యవస్థ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే రకరకాల కారణాలు, ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, చదువుల రీత్యా అవ్వచ్చు, మనకి రిలేషన్స్ తగ్గుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా, ఎందుకంటే ఫ్యామిలీస్ పిల్లలు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఆ పిల్లలతో ఎందుకు రావాలంటే మన వ్యవహారాలు, మన కట్టుబొట్టు, మన ఆచారాలు, పెద్దల పట్ల గౌరవం, ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలు మన పిల్లలకు కూడా మరి నేర్పవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరినీ కోరేది ఒకటే, మనం ఆస్తి సంపాదించకపోయినా పర్లేదు, చదువు అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. మన పిల్లలందరినీ కూడా మీరు, ఎందుకంటే చాలా తెలివైన హుషారైన పిల్లలు, వాళ్ళందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు మనం కష్టపడి చదివించినట్లయితే వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళి రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లోనే ఆల్రెడీ స్థిరపడి ఉన్నారు చాలామంది. మన జాతికి కూడా మంచి పేరు, తల్లిదండ్రులు కుటుంబంతో పాటు మన జాతికి కూడా మంచి గౌరవం తెచ్చే విధంగా మీ పిల్లల్ని తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ చిన్న అవకాశం వచ్చినా అవసరం వచ్చినా మీ అందరికీ కూడా ఏదైతే ఈ సంఘం ఉందో తాళరేవులో కాపు అభ్యుదయ సంఘానికి తప్పనిసరిగా నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.